ఏలూరు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో తెలుగువారి తొలి పండుగ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ వేషధారణ, పంచాంగ పఠనం, కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు నిండుదనం తెచ్చిపెట్టాయి. దీంతో ఆ ప్రాంగణమంతా తెలుగుదనంతో కళకళలాడింది. దాంతో పాటు ఉగాది వేడుకలకు అసలైన ప్రసాదం ఉగాది పచ్చడిని అందరూ భక్తిపూర్వకంగా స్వీకరించారు. ఈ కార్యక్రమాలకు వేదిక అయింది ఏలూరులోని గిరిజన భవన్. ఈ కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి, జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం వేద పంచాంగ పండితులు, అర్చకులు, కవులు, కళాకారులను జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ఘనంగా సన్మానించారు. జ్యోతి ప్రజ్వలనతో భక్తిపూర్వకంగా ప్రారంభమైన ఈ వేడుకలు జాతీయ గీతాలాపనతో ముగిశాయి. మన లేడీస్ వరకు చాలా అందంగా ఉన్నారు. మీ అందరూ మన కల్చర్, మన ట్రెడిషన్ అటెండ్లో ఉండడం వచ్చిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. సో ఇలాంటి పండుగ మనం సెలబ్రేట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం మన కల్చర్ని మనం మర్చిపోకూడదు, మన సోర్స్ని మనం మర్చిపోకూడదు. ఇవే మన కల్చర్. ఈ మామిడి పండ్లు, ఈ తోరణం, ఈ అరటి చెట్టు, ఇవే మీరు వేసుకున్న ధోతి, మన చీరలు, ఇవి అంతా చాలా అందమైన మన ఆంధ్ర కల్చర్. సో ఇలా ఈ వేసుకొని ఈ రోజుకి వచ్చిన అందరికీ చాలా 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 ధన్యవాదాలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన పిఆర్ఓ గారు చెప్పినట్టు బెస్ట్ కలెక్టర్ అవార్డు ఇస్తారో లేదో అలా ఏమీ లేదు, కానీ మనకు పీపుల్స్ ఆఫీసర్గా, పబ్లిక్ హెల్ప్ చేసిన ఆఫీసర్గా ఈ ఊరు నుంచి వెళ్ళినప్పటికీ నాకు ఆ పేరు తెచ్చుకోవాలని ఉద్దేశంతో నేను కానీ మన ఆఫీసర్స్ కానీ ఈ కొత్త గవర్నమెంట్ మాకు ఇచ్చిన ఆదేశం కూడా అదే. కొత్త సంవత్సరం, కొత్త బిగినింగ్. సో మనం ఇంకంటే ఏం పని చేస్తున్నామో అందుకంటే ఇంకా బెటర్గా పని చేయాలి. అందరూ క్షేమంగా ఉండాలి. అన్ని సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్, అన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్నీ మీ అందరికీ 100% చేయనట్టు నేను కానీ మన జిల్లా యంత్రాంగం కానీ మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ అందరూ పనిచేస్తారని మీకు హామీ ఇచ్చి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. రైతులకి ఆహారం పంటలు మొత్తం పండి ఇంటి దగ్గర చేరిన తర్వాత 2 నెలలు మాత్రం రెస్ట్ ఉంటుంది. అది ఏప్రిల్ మే నెలలో. ఆ ఏప్రిల్ మే నెలలో తర్వాత ఈ ఉగాది కొత్త సంవత్సరం, మనకి తెలుగు వాళ్ళకి ఉగాది కొత్త సంవత్సరం. ఆ కొత్త సంవత్సరంలో పల్లెటూరులో మా ఉగాది పల్లెటూరులో ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా రైతులు ఎద్దులు తీసుకుని ఏరువాక సాగిస్తారు. మొట్టమొదటిగా మార్నింగ్ ఏరువాక సాగించి పొలంలో పోయి కొత్త సంవత్సరము పొలము దున్ని ఎద్దులకి బాగా కడిగి కుంకుమ పంతం నీటిగా తయారు చేసి పొలం తీసుకుపోయి చేసిన తర్వాత 3-4 సాయంత్రము మా పల్లెటూరులో నది సెంటర్లో ఎక్కడ దేవాలయం, రామాలయమైన కానీ ఏదైనా ముఖ్యమైన దేవాలయం దగ్గర మన పురోహితులతో పంచాంగ ప్రవచన చేస్తారు. ఇతర జిల్లా అధికారులు, ఇక్కడికి వచ్చిన మంచి ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులు అందరికీ కూడా శుభాభినందనలు, ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ విశ్వాసనామ సంవత్సరం మనకి తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉంటాయి. ప్రభావ విధవ మొదలు పెట్టుకుని ఈ 60 సంవత్సరాలు ఇది విశ్వాసనామ సంవత్సరం. ప్రతి సంవత్సరానికి ఒక విశిష్టత ఉన్నట్టు ఇందాక నరసింహారావు గారు చెప్పారు. దానిలాగే ఈ విశ్వాసనామ సంవత్సరం అందరికీ శుభాలను కలిగించాలని కోరుకుంటున్నాను. మనకి గ్రెగోరియన్ క్యాలెండర్ మనందరం ఫాలో అవుతాం. జనవరి నుంచి మన డైలీ యాక్టివిటీస్ని మనం గ్రెగోరియన్ క్యాలెండర్తో ఫాలో అవుతాం. అయితే మనకి ఇండియన్ క్యాలెండర్ శక సంవత్సరాలు ఉంటాయి. అందులో విక్రమ శకం మన ఇండియన్ గవర్నమెంట్ గుర్తించి 1957 నుంచి దాన్ని అఫీషియల్ గెజెట్లో ప్రచురిస్తున్నారు. దానికి అలాగే మనం తెలుగు సంవత్సరాలుగా ఫాలో అయ్యేదానికి చాంద్రమానం అంటే లూనార్ సైకిల్ దానికి అనుసరించి మనకి మంత్స్ సిస్టమ్ని చైత్రం, వైశాఖం
జ్యేష్ఠం ఆషాఢం ఈ మొదలగు తెలుగు మంత్స్ అన్నింటినీ కూడా మనం ఫాలో అవుతున్నాం. వీటిని మనం ఈ లోనార్ సైకిల్ అంటే చాంద్రమానానికి ఇది ఆరంభంగా ఈరోజు ఉగాది మనం సెలబ్రేట్ చేసుకుంటాం. కరుణ పొంగి
శుభ పరంపరలు కలిగించేటువంటి సంవత్సరమే దీనికి పేరు వచ్చింది. విశ్వం అంటే ప్రపంచం అంతా కూడా మన కళ్ళకు కనిపించేటువంటిదే కాకుండా కనిపించినటువంటి ప్రపంచం ఏదైతే ఉందో అదంతా కూడా విశ్వం కింద చెప్పబడుతూ ఉన్నది. ఆ విశ్వానికి అధిపతి పరమాత్మ. విశ్వం విష్ణు వషట్కారం అని వేదం చెప్తోంది. ఆ విశ్వానికి అధిపతి అయినటువంటి పరమాత్మ యొక్క పేరుతో ఈ సంవత్సరం వచ్చింది. విశ్వావసునామ సంవత్సరం అని మనం అందరం కూడా పిలుచుకుంటున్నాం. ఆ వేదవేద్యులైనటువంటి పరమాత్మ యొక్క ఆశీర్వచనంలో మనకందరికీ కూడా శుభ పరంపరలు ఆ స్వామి అందిస్తారు. ఈ రోజున మనం ఇక్కడ పంచాంగ శ్రవణం వింటున్నాం. పంచాంగ శ్రవణం అంటే ఈ పంచాంగం అంటే 5 రకాల భాగములతో కలిసినటువంటిది పంచాంగము. దాన్ని 5 రకాల భాగములు ఏంటంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము, ఇలా 5 రకాల భాగాలు కలిసి దాన్ని పంచాంగము అంటాము. ఆ పంచాంగాన్ని ఈరోజు వింటాం కాబట్టి పంచాంగ శ్రవణము అంటాం. అలా ఈ పంచాంగ శ్రవణం యొక్క ఫలితం ఏంటి అంటే విశ్వావసునామ సంవత్సరం. ఇది భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనకందరికీ కూడా కలిగించేటువంటి సంవత్సరం. ఈ సంవత్సరంలో ధాన్య దానం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ సంవత్సరంలో జన్మించినటువంటి వారు మధురమైనటువంటి ఆహారాన్ని భుజిస్తూ సద్గుణమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఈ విశ్వావసు సంవత్సరాధిపతి రాహువు నవగుణ ప్రధానమైనటువంటి వాడు. విద్య, వైద్య శాస్త్రం, ప్రత్యేకించి విషమును విరిచేటువంటి మందులు కనుగొనడం జరుగుతుంది. విష వైద్యం, క్షుద్ర పూజలు, దూర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకి అనారోగ్యాలు లేకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎవరికి ఉపయోగపడే వివర్ధకమైనటువంటి ఖర్చులు చేయడం అనేటువంటిది తగ్గుతుంది. ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి ఖర్చులే ప్రభుత్వం వారు చేస్తారు. ఈ విశ్వావసు సంవత్సరంలో చైత్రమున రాజకీయంలో చిన్నగా కల్లోలములు ఏర్పడేటువంటి ఫలితం కలుగుతుంది. ధాన్యముల యొక్క ధరలు పెరుగుతాయి. వైశాఖ మాసంలో కొద్దిగా ప్రజల్లో భయభ్రాంతులు కలిగేటువంటి పరిస్థితులు కలుగుతాయి. జై శ్రీమన్నారాయణ. ఈ ఉగాది ప్రత్యేక గౌరవ క్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజు యొక్క పట్టాభిషేకం కూడా ఇదే రోజున జరిగిందని తెలియజేస్తుంది. ఉగాది కలియుగానికి ప్రారంభం. యుగాది అంటే యుగం అంటే కనుక ఊ అంటే నక్షత్రం, నక్షత్ర గమనం. విశ్వం పశువు యస్య సహ. విశ్వం, ఈ విశ్వాన్ని లీలగా ఎవరు విభూతి అవుతుందో అదే విశ్వావసుడు అని అన్నమాట. ఈ విశ్వాన్ని లీలగా ఎవరు ధరిస్తారో ఆ శ్రీమన్నారాయణుడు, అతనికి ఇదంతా ఒక లీల. అలాంటి సంవత్సరం వచ్చిందండి. క్రోధినామ సంవత్సరం పోయి మన యొక్క క్రోధాన్ని పక్కన పెట్టి మనం ఆ శ్రీమన్నారాయణ యొక్క ఆశీర్వచనాలు అందుకునేటటువంటి కాలం వచ్చేసింది. ఋతు సుదర్శన కాల. ఆ కాలాన్ని తెలుసుకుంటమే ఆ శ్రీమన్నారాయణని తెలుసుకున్నట్టుగా అవుతుంది. అందుకని తిథి, వార, నక్షత్రాలను తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. శ్రోణికి చచరీక జయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్తవసీ కరణైకవాణికి వాణికి నక్షదామ సుఖవారిజ పుస్తక రమ్యపాణికి. ఒక చేత జపమాల ధరించి ఒకేటువంటి కవిత ఉంటే పూత మెరంగులు పసరు పూప బెడంగులు చూపు నట్టి వా కైతలు జర్గు నిగ్గులనగా బలె గమ్మున గమ్మనన్బలెన్ రాత్రి గంబవల్మన పురాణి బయల్ చెలియార జంపు నిత్తానరి తీపులోజనగా కాలశిలంబలె లోదలంచినన్ రాతిగ బైకులంబలెను పైదిలి గుర్తుగలోని పల్లటి పూతల నంబలెను సొగసు కోర్కులు రావలె.
శ్రీ